మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. చదివినటువంటి వాక్య భాగములో 2వ మాటను మనం గమనించినట్లయితే అంతము వరకు సహించిన వాడు మాత్రమే రక్షింపబడతాడు. ఒకవేళ మేము బాప్తిజం తీసుకుని ఉన్నాము, రక్షణ పొందుకొని ఉన్నాము, మేము మందిరానికి వెళ్తున్నాము, సభ్యత్వం తీసుకుని ఉన్నాము అని భౌతిక సంబంధమైనటువంటి వాటి చేత రక్షించబడి ఉన్నాము అని నిర్ధారించుకుని ఉన్నట్లయితే ప్రభువు చెప్తున్నటువంటి ఈ మాట ఎదుట తలదించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభువు సెలవిస్తున్నారు, ఒక సూచన మరియు ఒక ఆజ్ఞ మరియు ఒక ప్రమాదపు హెచ్చరిక అని కూడా మనం చూడొచ్చు. ఆయన అంటున్నారు, మీరు నా నామము నిమిత్తం హింసింపబడతారు, ద్వేషింపబడతారు, అంతము వరకు ఖచ్చితంగా మీరు సహించాలి. ఒకవేళ సహించడంలో మీరు నిలిచిపోయినట్లయితే, సహించుట అనేటువంటి ఆత్మీయ అనుభవమును, ఆత్మీయ విలువలను మీరు తిరస్కరించినట్లయితే, తృణీకరించినట్లయితే, అసహనంతో మీరు నాకు దూరమయ్యి భక్తిలో లేనివారుగా అపవాదికి అనుచరులుగా మార్చబడినట్లయితే రక్షించబడుట అనేది దుర్లభము. ప్రభు అందుకే ఒక హెచ్చరికతో కూడినటువంటి మాటను అక్కడున్నటువంటి జన సమూహము మరియు శిష్యులతో మాత్రమే కాదు కానీ నేడు ఈ వాక్యాన్ని చదువుకుంటున్నటువంటి నేటి తరంలో ఉన్నటువంటి మనతో కూడా ఆయన సెలవిస్తున్నారు, మీరు అంతము వరకు సహించాలి. అంతము వరకు సహించకపోతే మీరు రక్షింపబడలేరు. ఈ 3 మాటలలో 3 విషయాలను మనం గమనిస్తాం. అంతము వరకు అనేది ఒక కమిట్మెంట్, ఒక స్థిరమైనటువంటి నిర్ణయం. అంతము వరకు అని సహించిన వాడు అని అన్నప్పుడు అది ఒక హెచ్చరిక, సహించాలి, అది ఆయన యొక్క ఆజ్ఞ, సహించాలి. మరియు 3వది రక్షింపబడును అనేది ఒక వాగ్దానం. మనం ఆయనతో ఒక స్థిరమైనటువంటి బంధముతో ఆయన ఇచ్చినటువంటి హెచ్చరికను, ఆజ్ఞను అనుసరించి దానికి అనుగుణంగా జీవించినట్లయితే ఆయన యొక్క వాగ్దానమును మనం పొందుకొనగలుగుతాం. అయితే ఈ అంతము వరకు అనేటువంటి మాటను ఎలా అర్థం చేసుకోవాలి, ఏది అంతం అయ్యేంత వరకు అని ప్రభు సెలవిస్తున్నారు అని చూసినట్లయితే 2 విభాగాలుగా మనం దీనిని అర్థం చేసుకోవచ్చు. ఒకటి మన జీవిత అంతం వరకు, ఒకటి మనం ఈ భౌతిక కాయాన్ని విడిచిపెట్టేంత వరకు, అప్పటి వరకు మనం సహించాలి. రెండవదిగా సృష్టి అంతం వరకు, అనగా భూమి యొక్క అంతం వరకు లేదా దేవుని యొక్క రాకడ పర్యంతం వరకు, అప్పటి వరకు కూడా మనం సహనం కలిగి ఉండాలి. ఈ రెండిట్లో ఏది మనకు ముందు చేరువవుతుందో అప్పటి వరకు మనం సహించాలి. అందుకే ప్రభు సెలవిస్తున్నారు, మీరు సహిస్తేనే రక్షింపబడతారు. ఇప్పుడు మీరు సహించాలి అని అన్నప్పుడు వేటిని సహించాలని ప్రభు సెలవిస్తున్నారు? అంతం వరకు ఏం సహించాలి? ప్రభు ఇక్కడ దేనిని గురించి మీరు సహించాలి అని సెలవిస్తున్నారు అని చూసినట్లయితే అది ఏ విధంగా అయినా అయి ఉండొచ్చు. ఒకటి నిందల విషయంలో సహించాలని, అవమానాల విషయంలో సహించాలి అని, అపహాస్యాల విషయంలో సహించాలని, అవహేళనలు ఎదురవుతున్నా సహించాలి అని, అవిధేయులు ఎదురైనా సహించాలి అని, నమ్మక ద్రోహులు మనతో ఉన్నా సహించాలి అని, ప్రేమరహితులు ఉన్నా సహించాలి అని, మేలు చేస్తే కీడు చేస్తున్నప్పటికీ సహించాలి అని ప్రభు అన్ని కోణాలలో కూడా సహనం అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. ఇలా మన ఆత్మీయతకు ఆటంకం కలగకుండా, మన విశ్వాసం ఏమాత్రం విడిచిపెట్టకుండాన్నట్లు, పరిశుద్ధతకు పవిత్రతకు ఏమాత్రం ఆటంకం కలగకుండాన్నట్లు ప్రతి విషయాన్ని మనం సహించబద్ధులమై ఉన్నాము. ఎందుకంటే క్రీస్తు కూడా మన కొరకు సహించాడు, శిలువ మరణమును వహించాడు. శిలువ మరణం పొందినంతగా ఆయన సహించి తండ్రికి విధేయత చూపించారు. ఆయన సహనమును బట్టే, ఆయన విధేయతను బట్టే, ఆయన త్యాగాన్ని బట్టే నేడు మనం సజీలమై ఉన్నాము, క్రీస్తు సాక్షులుగా నిలబడి ఉన్నాము. ఆయన రాజ్యం కొరకు కనిపెట్టుకున్నటకు సిద్ధపడుతున్నటువంటి సార్వత్రిక సంఘములోకి మనం ప్రవేశించగలుగుతున్నాము. కనుక సహనము మనం అన్ని కోణాలలో కూడా కలిగి ఉండాలి. భార్య భర్తను బట్టి సహించాలి, భర్త భార్యను బట్టి సహించాలి, తల్లిదండ్రులు బిడ్డలను బట్టి సహించాలి, సంఘ కాపరి సంఘ బిడ్డలను బట్టి సహించాలి, క్రైస్తవులకు వ్యతిరేకంగా రూపించబడుతున్నటువంటి ఆయుధాలను బట్టి సహించాలి, ద్వేషాలను బట్టి సహించాలి, అన్యాయాన్ని బట్టి సహించాలి, మోసాలను బట్టి కూడా సహించాలి. ఇలా మనం క్రీస్తుకు దగ్గర నిమిత్తం ప్రతి విషయంలో మనం సహనము కలిగి జీవించాలి. మరియు దేనికోసం మనం సహించాలి అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే మనం క్రీస్తు 2వ రాకడ కొరకు కనిపెట్టుకుని ఉంటుండగా ఆయన రాజ్యములకు మనం ప్రవేశించుట కొరకు, ఆయన స్వాస్థ్యములకు మనం పాలు పొందు నిమిత్తము
సహించబద్దులమై ఉన్నాము. ఒకవేళ సహనం లేకపోతే విశ్వాసములో స్థిరంగా నిలబడలేరు, నిరీక్షణ కలిగి ఉండలేరు, భక్తిలో నిలిచి ఉండలేరు, పరలోకానికి వారసులు కానేరరు, ప్రభువు రాకడకు అసలు ఏమాత్రం కూడా ఎత్తబడనేరరు. అందుకే సహనము గురించి ప్రభువు సెలవిస్తున్నారు. మరియు మరొక విషయాన్ని గమనిస్తాం, ఇక్కడ ప్రభువు సహించాలి అని ఒక ఖచ్చితమైనటువంటి ఆజ్ఞను ఇస్తున్నారు. నేడు మనం ఈ అంత్యదినాల్లో గమనిస్తున్నట్లయితే మీకు శ్రమలు రావు, శోధనలు రావు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు సమృద్ధిని అనుభవిస్తారు, మీకు విరోధంగా రూపించబడుతున్నటువంటి ఆయుధాలు అన్నీ అణిచివేయబడతాయి, మీరే దీవెనలను పొందుకుంటారు అని వాక్యాన్ని సగానికి విరిచి వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని మార్చి సహించాల్సిన అవసరం లేదు, అన్నీ మీ వెనకాలే దీవెనలు వస్తాయి అని భ్రమపరచు క్రీస్తుకు విరోధమైనటువంటి సత్యానికి భిన్నమైనటువంటి బోధలను మనం గమనిస్తూ ఉంటాం, వినబడుతూ ఉంటాయి కూడా. అయితే ప్రభువు మనకు సెలవిస్తున్నటువంటి మాట, నన్ను అనుసరిస్తున్న, నా మార్గములకు అడుగుపెట్టిన, నా రక్తములో కడగబడినటువంటి మీకు సహనము కావాలి. ఎందుకంటే మిమ్మల్ని సహనము నుండి తప్పించేటువంటి శోధనలు, శ్రమలు, అపవాది తంత్రాలు మీ చెంతకు చేరతాయి. ప్రభువే స్పష్టంగా మీకు సహనం అవసరము, మీరు సహించాల్సినటువంటి విషయాలు మీ ఎదుట ఉంటాయి అని చెప్తుంటే మనకు అటువంటి విషయాలు ఏమీ ఉండవు. మన మార్గం రహదారి అన్నట్టు బోధించే వారి బోధనలు మనం గమనించవలసిన వారమై ఉన్నాము. మరియు మరొక విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాము. ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, మనము సహించగలిగినంత వరకే ఆయన శ్రమలను అనుమతిస్తారు. యోబును గురించి మనం చూస్తాం. యోబు ఎంతవరకు సహించగలడో అంతవరకు ఆయన పరీక్షించారు, అంతవరకు ఆయన అనుమతించారు పరీక్షకు. మరియు మనం చూస్తాం పరిశుద్ధ లేఖనాల్లో ఎవరిని శోధించడు గాని ఆయన పరీక్ష నిమిత్తం అనుమతిస్తాడు. అది కూడా మనం సహించగలిగినంత మట్టుకు మాత్రమే, సహించలేని వాటిని ఆయన ఏమాత్రం కూడా అనుమతించాడు. అందుకే మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మరొక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. ఎవడైనను క్రీస్తు వాడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నా నిమిత్తం మీరు సహించవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మిమ్మల్ని ద్వేషించే, నిందించే, అవమానపరిచే, అవహేళన చేసే, తృణీకరించే, నెట్టివేసే, వెలివేసేటువంటి, గాయపరిచి, హాని కలిగించి, మరణానికి కూడా అప్పగించేటువంటి పరిస్థితులన్నిటిలో మనం సిగ్గుపడక ధైర్యముగా ఆ నామమును బట్టి అతిశయించాలి, ధైర్యముగా ఉండాలి, గర్వంగా నేను క్రీస్తును అంగీకరించినాను, క్రీస్తు మార్గములో, సత్య మార్గములో, జీవ మార్గములో నడిచి వెళుతున్నాను అని గణపరిచి ఆయనను మహిమపరచాలి. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, అంతం వరకు మనం సహించినప్పుడు మాత్రమే రక్షించబడతాము. ఇది నిత్య రక్షణ, పరలోకానికి చేరేటువంటి రక్షణ, నిత్య రాజ్యానికి వారసులుగా ఎంచేటువంటి రక్షణ భాగ్యము. ఇది ఈ భౌతిక సంబంధమైనటువంటి నీటిలో మునిగేటువంటి రక్షణకు ఏమాత్రము సంబంధించినది కానే కాదు. ఒకవేళ భౌతికంగా రక్షించబడ్డాము, నీళ్ళలో మునిగాము, బాప్తిసం తీసుకుని ఉన్నాము, బాప్తిసం తీసుకున్నటువంటి నిర్ధారణ పత్రాన్ని కూడా మేము పొందుకొని ఉన్నాము అని సంతోషిస్తూ ఉన్నట్లయితే సహనంలో ఓడినటువంటి అనుభవాన్ని బట్టి వారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు అన్నటువంటి సంగతి వాస్తవము. ప్రభు చాలా తేటగా స్పష్టంగా తెలియజేసినటువంటి మాట, మనం అంతం వరకు సహిస్తేనే నిజమైనటువంటి రక్షణను పొందుకుంటాము. జీవ గ్రంథంలో పేరు నిలిచి ఉండాలి అని అంటే సహించాలి. ఇజ్రాయేలీని మనం చూసినట్లయితే ఐగుప్తుల నుండి ఇజ్రాయేల్ అందరినీ కూడా పాలుతెన్ను ప్రవహించు కనాను దేశానికి తీసుకువెళ్లాలనే ప్రభు ప్రేమించి, దీవించి, వాత్సల్యత చూపించి వారిని తీసుకుని వచ్చారు. అయితే వారందరూ క్రీస్తు సరళతలో నుండి తప్పిపోయి సహించలేని వారిగా సనుగుకుంటూ దేవునికి, మోషేకు అనగా సేవకునికి విరోధముగా మాట్లాడినందున వారు అరణ్యంలో నశించిపోయారని వాక్యం సెలవిస్తుంది. దాని యొక్క అర్థం, రక్షించబడ్డానికి, లోకము నుండి వేరు చేయబడినప్పటికీ నిజమైనటువంటి రక్షణలోనికి ప్రవేశించడానికి, స్వతంత్రించుకోవడానికి, ఆ వాగ్దానాన్ని అనుభవించడానికి సహనము చాలా ప్రాముఖ్యము అని ప్రభు చెప్పకనే చెప్తున్నారు. కనుక అట్టి విధంగా మనం సహనం కలిగి క్రీస్తు సరళతలో నిలిచి ఉందాం, క్రీస్తును అనుసరిద్దాం. ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనా, ప్రాణమే పోయినా ఆయనను ఏమాత్రం విడిచిపెట్టక సహనముతో నిత్యత్వములుగా ప్రవేశించిన వారంగా, నిత్య రక్షణను పొందుకున్న వారంగా, ఆయన నుండి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడదుము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యంలో ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు అని చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీరు బోధించినందుకు నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారు అంతము వరకు అన్ని కోణాలలో, అన్ని విషయాలలో సహించుటకు సహనమును దయచేసి నీ రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా, నిత్య రక్షణను పొందుకున్నట్లుగా సహాయం దయచేసి నిన్ను మహిమపరచినట్లుగా దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.